హలో! అందరూ నమస్కారం. మూవీ 'రీ ఆఫ్ రజనీ గ్యాంగ్' ఇదొక తమిళ్ మూవీ. 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ కామెడీ మూవీ. ఆ హర్రర్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ చూడ్డానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మరీ భయపడేంత హర్రర్ సీన్స్ లేవు. అలా అని చెప్పి కింద పడినంత కామెడీ సీన్స్ కూడా లేవనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక దొంగ చనిపోయిన ఆవిడ తాళిని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత ఒక ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకుంటా ఉంటారనమాట. అప్పుడు ఆ దొంగ ఆ తాళిని తీసి వాళ్ళకిస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ తాళిని ఆ అమ్మాయికి కడతాడనమాట. ఆ తాళంటే ఆ చనిపోయిన ఆమెకు చాలా ఇష్టం అనమాట. సో, ఎప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడో, ఆ ఆత్మ ఆ అమ్మాయిలోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ కూడా. ఆ పాయింట్ బేస్‌కొని ఈ మూవీలో కొన్ని హర్రర్ అండ్ కామెడీ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఇంకొంచెం ఫన్నీగా ట్రై చేసుంటే బాగుండేదనిపించింది. ఈ మూవీలో మునిష్కాంత్ అండ్ రాజేందర్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఒక మనిషి చనిపోయినా కూడా వాళ్ళకిష్టమైన వస్తువుల చుట్టే వాళ్ళు తిరుగుతూ ఉంటారనేది ఈ మూవీలో చూపిస్తారు. దానికి సంబంధించిన సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఎప్పుడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టారో అప్పటి నుంచి దెయ్యం రావడం, ఆ సీన్స్ అన్ని చూడడానికి కొంచెం ఫన్నీగానే ట్రై చేస్తారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం పర్లేదు బాగుండేది. ఆ హర్రర్ సీన్స్, కామెడీ సీన్స్ ఇంకొంచెం ఇంపాక్ట్ చూపించుంటే బాగుండేది అనిపించింది. అసలు ఆ దెయ్యానికి, ఆ తాళికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చూపిస్తారు. ఆ స్టోరీ కూడా పర్లేదు బాగుండేది. ఇంకా లాస్ట్‌లో ఆ దెయ్యం ఆ అమ్మాయి నుంచి వెళ్ళిపోయిందా లేదా? అసలు ఏం జరిగిందని క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఈ క్లైమాక్స్‌లో మంచి హర్రర్ సీన్స్ పెట్టుకున్నారు. ఆ హర్రర్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అంతగా ఏం బాలేదు. దాంతో పాటు ఈ మూవీ టెక్నిక్ కూడా అంతగా ఏం క్వాలిటీగా అనిపించదనమాట. కొన్ని సీన్స్ వెరీ లో బడ్జెట్‌లో తీసినట్టు అనిపిస్తాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.